నిన్న హైడ్రా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కూలగొట్టారు ఇల్లుని? నిన్న పొద్దున్నే 5 గంటలకు వచ్చిరు సార్. దొంగలు వచ్చినట్టు వచ్చిరు సార్. నిన్న పొద్దుగాల 5 గంటలకు వచ్చి దొంగలు దోసుకపోయినట్లే మా పేద ప్రజల బ్రతుకుల్ని దోసుకొని పోయిరు సార్ వాళ్ళు. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు మీ ఇల్లు ఇట్లా చెరువు పరిధిలో ఉండడం కరెక్టేనా? చెరువు పక్కన ఉండడం కరెక్ట్ కాదు. మేము అడ్డుకోము. మేము దానికి ఏమి వ్యతిరేకం కాదు సార్. మాకు న్యాయం చేయాలి. మాకు ఒక తోవ చూపించాలి. ముందుగల మాకు తీసుకుపోయి ఫస్ట్ వచ్చి మాకు నోటీస్ ఇవ్వడమో, మాకు చెప్పడమో, ఇన్ఫార్మ్ చేయడమో, అమ్మా ఇది హైడ్రా, ఇది ఇది తగ్గేది లేదు, మీరు ఉండడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని తీసుకుపోయి ఒక దగ్గర పెడుతున్నాం, మీరు ఇక్కడ ఉండుర్రి, మీది ఏదైతే ఉందో దానికి తగ్గట్లు మేము చేస్తాము, మీరు ఎక్కడ పక్కన ఉండండి, మేము తర్వాత ఇక్కడ వచ్చి చేసుకుంటాం అనేది ఏది కూడా మాకు చెప్పకుండా, ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చి మా బతుకుల మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇట్లా చేసింది సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఇంకా ఇంత తిననీకే తిండి పెట్టిండు, పిల్లలకి చదువు చెప్పిండు, మంచి బంగారు తెలంగాణ చేసిండు. కానీ ఇట్లాంటి బద్మాస్ తెలంగాణ మాత్రం ఎవ్వరు చేయలేరు, ఎప్పుడు చేయలేరు సార్. ఈ రేవంత్ రెడ్డి చేసేది అయితే చాలా తప్పు. మమ్మల్ని ఇంత బాధ పెట్టి, ఇంత గోసకు గురి చేసి మా పిల్లలు ఈరోజు ఇట్లా రోడ్డు మీద కూర్చుండ్రు. ఇగో సామాన్లు ఇవ్వగొట్టనికే నీకు ఎవడ అధికారం ఇచ్చిండు? నేను ఇండలా పని చేసుకొని రూపాయి కష్టపడి మేము కొనుక్కొచ్చుకున్న సామాన్